9 టీవీ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా ముఖ్యాంశాలు. IIIT శంకుస్థాపన కార్యక్రమాల్లో రేవంత్ రెడ్డి 75 ఏళ్ల తర్వాత జిల్లాకు ముఖ్యమంత్రి అవకాశం వచ్చిందని చెప్పిన సీఎం. మహబూబ్ నగర్ అభివృద్ధికి భారీ ఊతం. వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన. జనం సాక్షి దినపత్రిక క్యాలెండర్ను ఘనంగా ఆవిష్కరించిన శ్రీనివాస్ రెడ్డి. సమస్యలను ప్రజల ముందుకు తీసుకువెళ్లడంలో జనం సాక్షి పేపర్ పాత్ర అభినందనీయమన్న ఎమ్మెల్యే. మహబూబ్ నగర్ జిల్లాకు చారిత్రక రోజు. జిల్లాలో IIT శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. 75 ఏళ్ల తర్వాత జిల్లాకు ముఖ్యమంత్రి అవకాశం వచ్చిందని చెప్పిన సీఎం విద్వే పేదలకు భవిష్యత్ అని స్పష్టంగా ప్రకటించారు. బూరుగుల రామకృష్ణరావు తర్వాత మహబూబ్ నగర్ జిల్లాకు 75 ఏళ్లకు ముఖ్యమంత్రి అవకాశం వచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని జిల్లాకు విద్య, ఇరిగేషన్ ప్రాజెక్టులు తీసుకొస్తున్నామని ప్రకటించారు. విద్య మన సమస్యలకు పరిష్కారం. విద్య లేకపోతే భవిష్యత్తు లేదు. జీవితంలో పైకి రావాలంటే పట్టుదలతో కష్టపడి పనిచేయాలని విద్యార్థులకు సీఎం సూచించారు. భాషా పరిజ్ఞానం పెంపొందించుకోవాలని తెలిపారు. అచ్చంపేట నియోజకవర్గంలోని మారుమూల గ్రామం నుంచి వచ్చిన నేను 17 ఏళ్ల రాజకీయ ప్రయాణంలో ముఖ్యమంత్రి అయ్యారు. మంత్రి పదవి లేకపోయినా అందరి సహకారంతో సీఎం అయ్యానని, ప్రజలకు మేలు చేయాలన్న ఆలోచనతోనే రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తున్నానని చెప్పారు. విద్యకే తమ ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత అని తెలిపారు సీఎం. 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం చేపడుతున్నామని ప్రకటించారు. ఒకే ఏడాదిలో IIT భవనాన్ని పూర్తి చేశామని హామీ ఇచ్చారు. సివిల్స్ కు హాజరయ్యే అభ్యర్థులకు ఆర్థిక సహాయం అందిస్తున్నామని చెప్పారు. నిబద్ధత లేని చదువు జీవితానికి ఉపయోగం ఉండదని, చదివే సమాజంలో గౌరవం తీసుకువస్తుందని స్పష్టం చేశారు. ఓకే సార్. ఓకే సార్. ఓకే ఓకే సార్. జై శ్రీమాన్. శ్రీమాన్, వెల్కమ్ టు TGSWRA చచ్చల చిటిబోయినపల్లి జూనియర్ కాలేజ్. జై శ్రీమాన్. మహబూబ్ నగర్ జిల్లా అభివృద్ధికి భారీ ఊతం. నగరపాలక సంస్థ పరిధిలో 1284 కోట్ల వ్యయంతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. బహిరంగ సభలో మాట్లాడిన సీఎం ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం వెనుకడుగు వేయదని స్పష్టం చేశారు. అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా సమానంగా కొనసాగుతుందని తెలిపారు. నగరంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మౌలిక వసతులను విస్తరిస్తామని సీఎం హామీ ఇచ్చారు. మహబూబ్ నగర్ అభివృద్ధిలో ముందుండే నగరంగా తీర్చిదిద్దుతానని చెప్పారు. పేరు పేరున స్వాగతం పలుకుతూ ఒక మరుపురాని రోజు, మరుపురాని ఘట్టం. వేటి కోసమైతే మనం కొట్లాడము, తెలంగాణ ఉద్యమంలో అగ్రభాగాన నిలిచినమో, తెలంగాణ తెచ్చుకున్న తర్వాత కూడా అవి మన పాలమూరు జిల్లా ప్రజలకు దక్కలే. ఏంటివయ్యా ఇవి అంటే
ప్రకృతి మనకు ప్రసాదించిన వరాలు ఒకటి కృష్ణమ్మ నీళ్లు. మన పాలమూరు వనరులు లేవు, పాలమూరు బిడ్డలకు సిరి సంపద లేదు, కానీ పాలమూరు బిడ్డల సంపద ఆ భగవంతుడిచ్చిన వరప్రసాదం విద్య. తెలంగాణ రాకముందు సంగతి వేరు, తెలంగాణ వచ్చిన తర్వాత ఆ విద్యను నిర్లక్ష్యం చేసి మనకు దూరం చేసే ప్రయత్నం గతంలో ఉన్న బీఆర్ఎస్ పాలకులు, అప్పటి మంత్రులు చేసిను. వాటినే మళ్ళీ మన పాలమూరు ముంగిటికి తీసుకురావాలని చెప్పి మన పాలమూరు బిడ్డలకు భగవత్ ప్రసాదంగా వచ్చిన నీళ్లను, విద్యను మళ్ళీ మన కుటుంబంలోకి ఇవ్వాలి అని చెప్పి ఈరోజు మన ముందుకు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చింది. వారి ఆలోచనలో కృష్ణమ్మ నీళ్లు పాలమూరు పొలాలకు చెందాలి, అందుకోసం పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ వివిధ కార్పొరేషన్లకు సంబంధించిన చైర్మన్లు, వివిధ శాఖలకు సంబంధించిన ప్రభుత్వ అధికారులు, ప్రాణ సమానులైన వేలాది మంది పాలమూరు బిడ్డలకు హృదయపూర్వకంగా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, ఈ నూతన సంవత్సరం సంక్రాంతి పండుగ పాలమూరు జిల్లాకు వెలుగులు తీసుకురావాలని, ఈ జిల్లా దేశానికి ఆదర్శంగా అభివృద్ధి జరగాలని మనస్ఫూర్తిగా ఆలోచన చేస్తూ, ఆకాంక్షిస్తూ ఆ దిశగా ప్రణాళికలు సిద్ధం చేసుకొని ఈనాడు ట్రిపుల్ కావచ్చు లేదా మహబూబ్ నగర్ జిల్లా ముఖ్యంగా పట్టణ కేంద్రంలో వందలాది కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలను ఈరోజు మనం ప్రారంభించుకోవడం జరిగింది. మిత్రులారా, మీకు అందరికీ తెలుసు, పాలమూరు జిల్లా అంటే కష్టానికి మారు పేరు. ఈ దేశంలో ఎవరు ప్రాజెక్టు కట్టాలన్నా అది ఇక్కడ కట్టే శ్రీశైలమా, నాగార్జున సాగరా, SRSP కాదు. ఈ దేశంలో ఏ మూలకు సాగునీటి ప్రాజెక్టులు కట్టాలంటే కట్ట పని, పాల పని, మట్టి పని పాలమూరు బిడ్డలే బాగా చేస్తారని ప్రసిద్ధి. ఈనాడు ఈ జిల్లా వెనుకబడడానికి కారణం ప్రధానంగా సాగునీటి ప్రాజెక్టులు పూర్తి కాకపోవడం. రెండవది, ఈ జిల్లాలో విద్యా అవకాశాలు లేకపోవడం వల్ల, చదువుకోకపోవడం వల్ల నిరక్షరాస్యత కూడా మన ప్రాంతానికి ఒక శాపంగా మారింది. నాకు తెలిసి అన్నమ్మ గారు చెప్పాలి, దేశంలోనే అత్యధిక వెనుకబడిన మండల కేంద్రంగా గట్టుకు ఈ దేశంలోనే గట్టు మండలం అత్యధిక వెనుకబడిన మండలంగా ఈ జనం సాక్షి దినపత్రిక క్యాలెండర్ను ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సంస్థలను ప్రజల ముందుకు తీసుకువెళ్లడంలో జనం సాక్షి పేపర్ పాత్ర అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో మూడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, మాజీ మున్సిపల్ చైర్మన్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు వినోద్ కుమార్, TUWJ జిల్లా అధ్యక్షుడు నాగరాజు గౌడ్, జనం సాక్షి బూర వెంకటరమణతో పాటు పలువురు నాయకులు, జర్నలిస్టులు పాల్గొన్నారు. క్యాలెండర్ ఆవిష్కరణ అనంతరం నిర్వాహకులను ఎమ్మెల్యే అభినందిస్తూ భవిష్యత్తులోనూ ప్రజా ప్రయోజనాలను అంకితం పనిచేయాలని ఆకాంక్షించారు. అన్న ఇన్కి గ్రా ఇన్కి గ్రా అజయ్ మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని జయప్రకాష్ ఇంజనీరింగ్ కళాశాలలో జైపాల్ రెడ్డి స్ఫూర్తి పురస్కారాల ప్రధాన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమం కళాశాల చైర్మన్ KS రవికుమార్ అధ్యక్షతన నిర్వహించారు. ఆధ్యాత్మిక రంగం, సమాజానికి విశిష్ట సేవలు అందించిన పోతుల రామరెడ్డి, గద్వాల్ చంద్రశేఖరరావులను ఈ సందర్భంగా ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజు మాట్లాడుతూ కేంద్ర మాజీ మంత్రి, ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు గ్రహీత జైపాల్ రెడ్డి
రెడ్డి ఆశయాలను అందరూ సాధించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఓడెద్దుల కొత్వాల్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి స్ఫూర్తితో పురస్కారాల కార్యక్రమం నిర్వహించడం శుభ పరిణామమన్నారు. అంగవైకల్యాన్ని అధిగమించి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతూ ఎంతో మందికి స్ఫూర్తినిచ్చిన వ్యక్తులకు గౌరవించడం అభినందనీయమని తెలిపారు. సూదిని జైపాల్ రెడ్డి గారు మాజీ కేంద్ర మంత్రివర్యులు మరియు ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు గ్రహీత. వాటితో పాటు నిజం కాదేమో అనుకున్న తెలంగాణను సాధించిన మహనీయుడు. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ నుంచి ఏకైక కేంద్ర కేబినెట్ మంత్రిగా ఉండి కాంగ్రెస్ పార్టీని, బీజేపీ పార్టీని, అన్ని పక్షాలను ఒప్పించి తెలంగాణను సాధించిన మహనీయుడు శ్రీ జైపాల్ రెడ్డి గారి యొక్క 84వ జయంతి. గత 3 సంవత్సరాల నుంచి వారి జయంతి సందర్భంగా మన జయప్రకాష్ నారాయణ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో వారి జయంతి సందర్భంగా జైపాల్ రెడ్డి అంటేనే స్ఫూర్తి అందరి లోపల ఉండాలి. ఎందుకంటే వారు అంగవైకల్యాన్ని అధిగమించి అంచెలంచెలుగా ఎదిగి ఉత్తమ పార్లమెంటేరియన్, ఏకదాటిగా 50 సంవత్సరాలు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్న మహనీయుడు. వారి స్ఫూర్తి మేరకు గత 3 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం వారి జయంతి సందర్భంగా ఇద్దరికి, వర్ధంతి సందర్భంగా ఇద్దరికి స్ఫూర్తి పురస్కారాలు ఇస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు పెద్దలు పోతుల రామరెడ్డి గారు రిటైర్డ్ లెక్చరరు, 86 ఏళ్ల వయసులో కూడా మన ధర్మాన్ని, మన యొక్క సాంప్రదాయాలను కాపాడే విధంగా ప్రతి గ్రామానికి వెళ్ళి యువతను ఉత్తేజపరిచి వారు భజనలు నేర్పిస్తారు. వాళ్ళని భజన రామరెడ్డి మరియు గుడి రామరెడ్డిగానే అందరూ సంబోధిస్తారు. వారికి జైపాల్ రెడ్డి స్మారక స్ఫూర్తి పురస్కారంతో పాటు 25,000 నగదును చెక్ రూపంలో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గద్వాల్ చంద్రశేఖరరావు గారు, వీరు అన్నమాచార్య వంశస్థులు, గద్వాల వాసి, మహబూబ్ నగర్ పట్టణంలో సంగీత ఉపాధ్యాయుడిగా ఉంటూ ఎందరినో తీర్చిదిద్దిండ్రు. వారిని కూడా ఇద్దరిని ఈరోజు ఆధ్యాత్మిక సంగీతానికి సంబంధించిన రంగానికి పెద్దలు మనోహర్ రెడ్డి గారు, శివకుమార్ గారు ఇద్దరు వారిని సెలెక్ట్ చేయడం జరిగింది. విద్యార్థి దశ నుంచే క్రీడలకు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుందని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. సీఎం కప్ పోటీల ప్రారంభం సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఈరోజు సీఎం కప్ టాచ్ ర్యాలీని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ఇన్ఛార్జి కలెక్టర్ గరిమా అగ్రవాల్, ఎస్పీ మహేష్ బిగితే తో కలిసి ప్రారంభించారు. అంబేద్కర్ చౌక్ నుంచి నేతన్న విగ్రహం వరకు విప్, ఇన్ఛార్జి కలెక్టర్, ఎస్పీ అధికారులు, క్రీడాకారులు, విద్యార్థులతో కలిసి ర్యాలీ చేశారు. ఒలింపిక్స్లో దేశం నుంచి ఎక్కువ సంఖ్యలో పథకాలు సాధించాలనే ఉద్దేశంతో ప్రజా ప్రభుత్వం ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తుందని ఆది శ్రీనివాస్ తెలిపారు. సీఎం కప్ పేరిట రాష్ట్రంలోని గ్రామ స్థాయి నుంచి ప్రతిభ ఉన్న క్రీడాకారులను వెలికితీసి జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో రాణించేలా ప్రోత్సాహం అందిస్తుందని తెలిపారు. వివిధ క్రీడా విభాగాల్లో రాష్ట్రంలోని అన్ని గ్రామాల నుంచి షెడ్యూల్ ప్రకారం పోటీలు నిర్వహిస్తుందని వివరించారు. క్రీడాకారులకు అన్ని సౌకర్యాలు, శిక్షణ అందిస్తుందని తెలిపారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇస్తుందని, యువత విద్యార్థులకు ఉత్తమ శిక్షణ, ఉపాధి కల్పించే అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని వెల్లడించారు. సీఎం కప్ పోటీలు నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరికి కృతజ్ఞతలు తెలియజేశారు. జిల్లాలోని విద్యార్థులు, యువత సీఎం కప్ పోటీలో పాల్గొని ఎక్కువ సంఖ్యలో పథకాలు సాధించాలని ఇన్ఛార్జి కలెక్టర్ గరిమా అగ్రవాల్ ఆకాంక్షించారు. సీఎం కప్ పోటీల ప్రారంభోత్సవం సందర్భంగా ఇన్ఛార్జి కలెక్టర్ మాట్లాడారు. విద్యార్థులు, యువత మొబైల్ ఫోన్లు తక్కువగా ఉపయోగించాలని, క్రీడలు మైదానాల్లో ఎక్కువ సమయం గడపాలని సూచించారు. ఇక క్రీడల్లో పాల్గొనడంతో శారీరక దారుఢ్యం, పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుందని తెలిపారు. సీఎం కప్ టాచ్ ర్యాలీ సిరిసిల్లలో మొదలై జిల్లాలోని అన్ని మండలాల్లో సాయంత్రం వరకు పూర్తవుతుందని తెలిపారు. జిల్లా నుంచి విద్యార్థులు, యువత క్రీడల్లో రాణించేలా జిల్లా క్రీడాకారుల విద్యాశాఖ ఆధ్వర్యంలో శిక్షణ అందిస్తామని వివరించారు. ఇక రాష్ట్ర ప్రభుత్వ షెడ్యూల్ ప్రకారం జిల్లాలో మొత్తం 34 విభాగాల్లో పోటీలు నిర్వహిస్తామని తెలిపారు. గ్రామ, మండల, జిల్లా స్థాయి పోటీలు నిర్వహించి రాష్ట్ర స్థాయికి పంపిస్తామని పేర్కొన్నారు. అన్ని క్రీడా విభాగాల్లో పోటీలు నిర్వహించి జిల్లా నుంచి టీంలను వచ్చే నెలలో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి పోటీలకు పంపిస్తామని పేర్కొన్నారు. క్రీడాకారులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని వివరించారు. విద్యార్థులు, యువత పెద్ద సంఖ్యలో పోటీలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఇక గ్రామ పంచాయతీ లెవెల్ ఈ నెల 15 నుంచి 22వ తేదీ వరకు, మండల, మున్సిపాలిటీ జోన్ లెవెల్లో ఈ నెల 28 నుంచి 31 వరకు, జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో ఫిబ్రవరి 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు జిల్లా స్థాయిలో
ఫిబ్రవరి 9 నుండి 12వ తేదీ వరకు రాష్ట్ర స్థాయిలో, ఫిబ్రవరి 20 నుండి 23 వరకు నిర్వహించనున్నారు. ఇక ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు నాగుల సత్యనారాయణ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ స్వరూపారెడ్డి, యువజన క్రీడల శాఖ అధికారి రామ్దాస్, జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం, జిల్లా మత్స్యశాఖ అధికారి సౌజన్య తదితరులు పాల్గొన్నారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో గౌరవ కలెక్టర్ గరిమా అగర్వాల్ గారు, గౌరవ ఎస్పీ మహేష్ బి గీత గారు, సిరిసిల్ల స్పోర్ట్స్ అధికారి, సిరిసిల్ల పట్టణ ప్రముఖులు, విద్యార్థులు, క్రీడాకారులు, పాత్రికేయ మిత్రులు అందరి సమక్షంలో కూడా సీఎం కప్ టార్చ్ ర్యాలీని ఈరోజు ఇక్కడ ప్రారంభం చేసుకోవడం జరిగింది. ప్రభుత్వం యొక్క ఉద్దేశం క్రీడలకు ప్రోత్సాహాన్ని ఇవ్వాలని చెప్పినటువంటి ఆలోచనతోటి జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండల కేంద్రాల్లో కూడా ఈ టార్చ్ ర్యాలీ ద్వారా క్రీడా లోకానికి చైతన్యానికి మార్గదర్శనంగా చేసేటువంటి కార్యక్రమంతో పాటు 17వ తేదీ నుంచి కూడా 22వ తేదీ వరకు అన్ని మండల కేంద్రాల్లో ఈ ప్రాంతంలో ఆడేటువంటి గ్రామీణ క్రీడలకు పోటీలను ఏర్పాటు చేసి సుమారు 32 రకాల క్రీడలకు సంబంధించి వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, అథ్లెటిక్స్ సంబంధించి క్రీడాకారులు ఉన్నటువంటి నైపుణ్యాన్ని వెలికి తీసేటువంటి కార్యక్రమానికి ప్రభుత్వ పక్షాన ఒక ప్రోత్సాహం ఇచ్చేటువంటి కార్యక్రమం. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత క్రీడలపై ఉన్నటువంటి ఒక మక్కువతోటి ప్రత్యేకమైన చొరవ తీసుకొని ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నటువంటి సందర్భంగా ఈ ఒకే రోజు ఈ జిల్లా కేంద్రంలో ప్రారంభమైనటువంటి అందరికీ నమస్కారం. మనకి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ద్వారా వచ్చిన షెడ్యూల్ ప్రకారం ఈనాటి 17 జనవరి 2026 నుంచి సీఎం కప్కి టార్చ్ ర్యాలీ ద్వారా చేయడం జరిగింది. ఇవాళ ఈ టార్చ్ ర్యాలీ కొరకు మేము ఇక్కడ సిరిసిల్ల టౌన్ నుంచి స్టార్ట్ చేశాము. ఒక ప్రత్యేకంగా స్పోర్ట్స్ క్యాంపెయిన్ వెహికల్ ఎంగేజ్ చేశాము. ఈ టార్చ్ ర్యాలీ ఇక్కడ నుంచి వేములవాడ ఒక మండల్ కవర్ చేసి లాస్ట్లో 6 PM వరకు రుద్రాంగి మండల్ కవర్ చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తుంది. సో ఈ రూపంలో ఇవాళ ఒక రోజులో మేము మా జిల్లాలో ఉన్న అన్ని 12 మండలాలు కవర్ చేయగలుగుతాము. దీని తర్వాత మాకు వచ్చిన షెడ్యూల్ ప్రకారం 17 నుంచి 22 వరకు గ్రామ స్థాయిలో కాంపిటీషన్స్ ఉంటాయి. దీని తర్వాత నెక్స్ట్ 5 డేస్లో మనకి మండల్ స్థాయి స్పోర్ట్స్ కాంపిటీషన్లు ఉంటాయి. దీని తర్వాత అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ లెవెల్, దీని తర్వాత ఫైనల్గా ఫిబ్రవరి నెలలో మన జిల్లా స్థాయి కాంపిటీషన్స్ ఇక్కడ కండక్ట్ చేసి మేము ప్రతి ఒక్క స్పోర్ట్లో మా జిల్లాకి టీం తయారు చేసి స్టేట్ లెవెల్కి పంపిస్తాము. దీనిలో మాకు వచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం మేము స్పోర్ట్స్ గ్రౌండ్ రాని వాళ్ళకి సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఏమీ లేదని టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి గూడూరి ప్రవీణ్ అన్నారు. ఈ రోజు జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఉద్యమ సారథి కేసీఆర్ ఆనాడు సిరిసిల్ల నేత కార్మికులను ఆదుకునే దిశగా ప్రత్యేక నిధిని ఏర్పాటు చేశారని ప్రవీణ్ గుర్తు చేశారు. వస్త్ర పరిశ్రమను ఆదుకునే దిశగా బతుకమ్మ చీరలు, RVM క్లాత్ ఆర్డర్ ఇస్తూ ఏడాది పొడుగునా పని ఉండేటట్టు అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేసిందని వెల్లడించారు. నేత కార్మికులను ఓనర్లుగా చేయాలని సంకల్పంతో వర్కర్ టు ఓనర్ పథకాన్ని రూపకల్పన చేస్తే వాటి ఊసే లేకుండా చేశారని, యారన్ డిపోను వేములవాడలో ఏర్పాటు చేసి అందని ద్రాక్షగానే మిగిల్చారని కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. అబద్దాల పునాదుల మీదనే కాంగ్రెస్ ప్రభుత్వ పాలన సాగుతుందని విమర్శించారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, పట్నా అధ్యక్షులు జింతం చక్రపాణి, దారుణం లక్ష్మీనారాయణ, బొల్లి రామ్మోహన్, వెంగళ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం వల్ల ఉద్దేశం ఏంటంటే, అబద్ధాల ప్రాతిపదికగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం నేతన్నలకు కూడా మొండి చేయి చూపించిందనే విషయాన్ని
మీ ద్వారా సిరిసిల్ల నేతన్న వర్గాలందరికీ కూడా తెలియజెప్పే ఉద్దేశంతో ఈనాటి ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడగానే నేత కార్మికులను అందరినీ దృష్టిలో పెట్టుకొని పవర్లూమ్ కానీ హ్యాండ్లూమ్ కానీ 1200 కోట్ల రూపాయల బడ్జెట్ని కేటాయించిన ఘనత కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి దక్కుతుంది. అంతేకాకుండా సిరిసిల్ల నేతన్నలు ఆత్మహత్య చేస్తున్న సందర్భంలో మరి ఆనాడు 2006లోనే 50 లక్షల రూపాయలు ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి పద్మశాలి సంక్షేమం కొరకు వాడే విధంగా ఏర్పాటు చేసిన మహనీయులు తెలంగాణ ప్రదాత కేసీఆర్ గారు. మరి ఎప్పుడైతే 2014లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిందో ఆనాటి నుంచి నేతన్నలను దృష్టిలో పెట్టుకొని బతుకమ్మ చీరలను ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమాన్ని ప్రారంభింపజేసి అది సిరిసిల్ల మన దగ్గర ఉన్న పవర్లూమ్ల మీద నేయడానికి వీలైన అనువైనటువంటి వస్త్రాలను 6 సంవత్సరాల్లో 3,313 కోట్లతోని మనకు ఆర్డర్లు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా దానికి అదనంగా ఆర్వీఎం కానీ, కేసీఆర్ కిట్ కానీ, రంజాన్ తోఫా కానీ, క్రిస్మస్ గిఫ్ట్ కానీ, ఈ విధంగా చూస్తూ పోతే ప్రతి ఆర్డర్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నది సిరిసిల్ల నేతన్నల మీదనే ఆధారపడి చేయించినారు. తద్వారా సిరిసిల్లలో ఉన్న నేత కార్మికులందరూ కూడా సుఖమైన జీవితం గడిపడం జరిగింది. మరి అంతేకాకుండా ఆనాడు 2014కు పూర్వం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం థ్రిఫ్ట్ పథకాన్ని కూడా అమలు చేయలేకపోయింది. మరి ఏ విధంగానైతే 16% అంటే 800 రూపాయలు నేత కార్మికులు కడితే తెలంగాణ ప్రభుత్వం 800 రూపాయలు కట్టి 96 కోట్ల రూపాయలను నేతన్నలకు థ్రిఫ్ట్ ద్వారా అందజేయడం జరిగింది. అంతేకాకుండా రెక్కాడితే కానీ డొక్కాడని నేతన్నలు చనిపోయినప్పుడు బాధాకరమైన పరిస్థితులను చూసి కేసీఆర్ గారు చెల్లించిపోయి కేటీఆర్ గారి సూచనల మేరకు 5 లక్షల నేతన్న బీమాను కూడా ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ప్రపంచంలో ఎక్కడ కూడా నేత కార్మికుడికి కూలీ తప్ప ఆ పైన వారికి లాభించేది ఏమి ఉండదు. అట్లాంటి సందర్భంలో కూడా 10% యారన్ సబ్సిడీని వారు బతుకమ్మ చీరలు తయారు చేసిన ప్రతి మీటర్కు ₹1.45 చొప్పున 37 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. మరి ఎప్పుడైతే మరమ్మతులను ఆధునీకరణ చేయడం కూడా ప్రభుత్వమే 30 కోట్ల రూపాయలు వెచ్చించి 100% పవర్లూమ్లన్నీ కూడా ఆధునీకరణ చేయడం జరిగింది. పింజరా డాబీ అని ఏదైతే బతుకమ్మ చీర కొరకు అధునాతనమైనటువంటి సౌకర్యాలు కల్పించుకోవాల్సిన వాటికి కూడా 19 కోట్లతోని కూడా మన మరమ్మతులను ఆధునీకరించడం జరిగింది. ఇన్ని చేసి మరి ఆనాడైతే కేసీఆర్ గారు మీకు ఏడాది పొడుగునా పని ఇవ్వలేదు, మరి మేమే వచ్చినట్టయితే ఏడాది పొడుగునా పని ఇస్తా అని చెప్పి ఇటు ఆడబిడ్డలను మోసం చేశారు, ఇటు నేత కార్మికులను మోసం చేశారు. 2 సంవత్సరాలు ఇవ్వాల్సిన బతుకమ్మ చీరలను ఇవ్వనే లేదు. ఎక్కడో ఫోటోలలో చూసినాం మనం, ఆడబిడ్డలకు చీరలు పంచినాం, అది సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకు పంచినాం. ప్రపంచ దేశాలకు దిక్చూసిలాగా మన భగవద్గీత వెలుగొందుతుందని బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి మోరా రవి అన్నారు. ఈ రోజు సిరిసిల్ల పట్టణంలోని బీవై నగర్లో ఇంటింటికి భగవద్గీత గ్రంథాన్ని బీజేపీ నాయకులతో కలిసి పంపిణీ చేశారు. మానవుని జీవితంతో భగవద్గీత ఎంతో ముడిపడి ఉందని బీజేపీ అధ్యక్షులు దుమాల శ్రీకాంత్ పేర్కొన్నారు. ధర్మో రక్షిత రక్షిత అనే నినాదంతో ధర్మాన్ని కాపాడితే ఆ ధర్మమే మనల్ని కాపాడుతుందని, సనాతన ధర్మం నుంచి ఎన్నో విషయాలను భగవద్గీత ద్వారా నేర్చుకోవచ్చని అన్నారు. ప్రతి నిత్యం భగవద్గీతను పాటించడం ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు. వార్డు ప్రజలకు శుభదాయకమైనటువంటి కానుకను అందించబోతున్నాను. ప్రపంచ దేశాలు ఈరోజు ఈ నా చేతులు ఉన్నటువంటి భగవద్గీత గురించే ప్రతాన్ని చూస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా భగవద్గీతను చదవాలి, నేర్చుకోవాలి, చదివించాలి అనే ఉద్దేశం కొద్దే ఇటు కార్యక్రమాన్ని మేము ఈరోజు 32వ వార్డు ప్రజలకు ధర్మాన్ని మరి కాపాడాలి, ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది అనే ఉద్దేశం కొద్దీ ఇటు కార్యక్రమాన్ని మేము ఎంచుకున్నాము. ప్రతి కుటుంబానికి ఎన్ని కుటుంబాలున్నా వారి కుటుంబాలకు ఈ కానుకను నేను ఈరోజు నా సొంత డబ్బులతో నేను ఇస్తూ ఉన్నాను. జై బోలో భారత్ మాతాకి జై. ప్రపంచ దిక్సూచి మన భారతదేశ భగవద్గీత. వాస్తవానికి మనిషి అనే మానవ జన్మ అనే ప్రతి ఒక్కరు, మానవ జన్మెత్తిన ప్రతి ఒక్కరూ ఈ గీతా సారాంశాన్ని తెలుసుకోవాలి. ఎందుకంటే మన జీవన శైలి, మన జీవితం ప్రస్తుతం ధర్మం వైపు ఎట్లా నడవాలి, ఏంటి అసలు జీవితం అంటే ఏంటి, ధర్మో రక్షతే రక్షిత అనే ఆ అంశాన్ని ఏ రకంగా మనం ప్రజలకు చేరవేయాలనే ఆలోచనలో నుండి వచ్చిందే మన ఈ మోర రవి గారి ఈ ఆలోచన.
వాస్తవానికి సాధారణ జనాలందరికీ ఈ భగవద్గీత సారాంశం చేరవేయాలనే సదుద్దేశంతో ప్రతి గడప గడపకు భగవద్గీత పంపిణీ కార్యక్రమం మొర రవి గారు చేపట్టడం అభినందనీయం. వాస్తవానికి మనం ఈ పాశ్చాత్య పోకడలకు పోయి మన జీవన శైలిని దెబ్బతీసుకున్నాం. అనాదిగా వస్తున్నటువంటి మన సాంప్రదాయం, మన జీవన శైలి వాస్తవానికి భగవద్గీత పూర్తి జీవితంకు సంబంధించినటువంటి ప్రతి అంశం, మనిషి మనుగడకు సంబంధించినటువంటి అంశం. ఈ అంశాన్ని క్షుణ్ణంగా తెలుసుకోవాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టిన మొర రవణ్యకు అభినందనలు తెలియజేసుకుంటూ ఈ వార్డు ప్రజలకు నిజంగా అదృష్టవంతులు. ఎందుకంటే మన సంస్కృతి, మన సాంప్రదాయం, మన గీత భగవద్గీత. అలాంటి ఆ భగవద్గీతను మొర రవణ చేతుల మీదుగా అద్దుకుంటున్నటువంటి ఈ వార్డు ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై బోలో భారత్ మాతాకి. బులెటిన్ ముగించే ముందు మరొకసారి ముఖ్యాంశాలు. IIIT శంకుస్థాపన కార్యక్రమాల్లో రేవంత్ రెడ్డి 75 ఏళ్ల తర్వాత జిల్లాకు ముఖ్యమంత్రి అవకాశం వచ్చిందని చెప్పిన సీఎం. మహబూబ్ నగర్ అభివృద్ధికి భారీ ఊతం. వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన. జనం సాక్షి దినపత్రిక క్యాలెండర్ను ఘనంగా ఆవిష్కరించిన శ్రీనివాస్ రెడ్డి. సమస్యలను ప్రజల ముందుకు తీసుకువెళ్లడంలో జనం సాక్షి పేపర్ పాత్ర అభినందనీయమన్న ఎమ్మెల్యే. For more updates, keep watching.